జగ్గంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు ఈ వారం ప్రముఖ పురోహితులు గురుస్వామి మామిళ్లపల్లి రామకృష్ణ రాధాదేవి దంపతుల మనవరాలు గాయత్రి ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు అర్చక పురోహిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్లపల్లి అయ్యప్ప మౌనికల ఆర్థిక సహాయంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు ముఖ్య అతిథిగా హాజరై గాయత్రి ఐశ్వర్య తల్లిదండ్రులు అయ్యప్ప మౌనికలతో కలిసి పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు గురుస్వామి అయ్యప్ప ఆర్థిక సహాయంతో అన్నా క్యాంటీన్ పేదలకు అన్నదానం నిర్వహించామని, తొందరలోనే జగ్గంపేటలో ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ఏర్పాటు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములకొండ జోగారావు, ప్రధాన కార్యదర్శి సోమసుందరం, కార్యదర్శి రవి, జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపక అప్పన్న దొర, టౌన్ టీడీపీ అధ్యక్షులు పాండ్రంకి రాంబాబు, లారీ యూనియన్ అధ్యక్షులు మారిశెట్టి రాధ, ఎల్లమిల్లి సీఎం దాపర్తి సీతారామయ్య, దుర్గపు ప్రకాష్, డేగల సత్యబాబు, బద్ది సురేష్, అన్నా క్యాంటీన్ ఇన్ఛార్జ్ ఎండి కాజా, నేదురి గణేష్, సాంబక్తుల చంద్రశేఖర్, తుమ్మల కిషోర్, మారిశెట్టి గంగా, నాగిరెడ్డి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 4 సంవత్సరాల నుంచి జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో, అలాగే జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ 4 సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్ జరుగుతున్నాం. ఈరోజు మామిడిపల్లి గారి అబ్బాయి అయ్యప్ప అయ్యప్ప వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఆయనే స్పాన్సర్ చేశారు. ఇంకో విధంగా ఏంటంటే మనకి అన్నా క్యాంటీన్ కూడా అక్కడ గోకార్ రోడ్లో ఒక 1 మంత్లో రెడీ అయిపోతుంది. అక్కడి నుంచి 3 కోట్ల కూడా ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనాలు అక్కడ గవర్నమెంట్ ద్వారా అన్నా క్యాంటీన్ ఒక 30 డేస్లో అరేంజ్ చేయాలి. 5 రూపాయలు భోజనం 5 రూపాయలు. అలాగే టిఫిన్ కూడా మార్నింగ్ టిఫిన్ కూడా 5 రూపాయలకి. ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని ఇదంతా ఎన్టీఆర్ గారిలో జరుగుతుంది. అలాగే నెహ్రూ గారికి నవీన్ గారికి కూడా మా యొక్క నేను చెప్తున్నాం ప్రపంచంలో జగ్గంపేట 4 సంవత్సరాలకి జరుగుతుంది. కేవలం కార్యక్రమం మీద చేసి నడిపిస్తున్నారు అందరూ కూడా, ఆయన అభిమానులు అందరూ కూడా. తప్పకుండా దాతలందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. తప్పకుండా అన్నా క్యాంటీన్ అతి త్వరలో ఓపెన్ అవుతుంది. అందరూ కూడా ఈసారి నుంచి అక్కడికే వస్తే వాళ్ళకి అన్నా క్యాంటీన్ అక్కడ అరేంజ్